Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఈరోజు డేట్ జనవరి 28, 2024. టెస్ట్ క్రికెట్కి సంబంధించి ఈరోజు మనకు గుర్తుండిపోతుంది. ఎందుకంటే రెండు అబ్జార్బింగ్ టెస్ట్ మ్యాచెస్, చాలా ఇంట్రెస్టింగ్గా సాగిన టెస్ట్ మ్యాచ్లు ఎవరు ఊహించని ఫలితాలని తెచ్చిపెట్టాయి. ఒకటి మన ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా ఫస్ట్ 2 days డామినేట్ చేసి థర్డ్ డే కూడా విన్నింగ్ పొజిషన్లో కనిపించి 4th day రోజున అనూహ్యమైన పరిస్థితుల్లో ఓడిపోయింది. తక్కువ మార్జిన్తో ఓడిపోయింది. ఓకే, మరోవైపు వెస్టిండీస్ టీం ఆస్ట్రేలియా మీద గెలవడం ఏంటి, అందులోనూ వాళ్ళు కంచుకోటగా భావించే బ్రిస్బన్లోని గాబాలో గెలవడం ఏంటి. 3 ఏళ్ల క్రితం మన రిషబ్ పంత్ అది చేసి చూపించాడు, కానీ ఈసారి వెస్టిండీస్ గెలిచింది. ఆ మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా సాగి చిన్న నేరో మార్జిన్తో ఆస్ట్రేలియా పైన 7 runs అనుకోండి, 7 runs మార్జిన్తో వెస్టిండీస్ గెలిచింది 8 runs మార్జిన్తో. సో ఈ రెండు కూడా టెస్ట్ క్రికెట్కి మళ్ళీ ప్రాణం పోస్తున్నాయేమో అనిపించింది. హైదరాబాద్లో 1,00,000 మంది జనం వచ్చారు 4 రోజుల పాటు. అంటే కంబైన్డ్ ఫిగర్స్ చూస్తే ఏ రోజు 25,000 తగ్గలేదు. సో చాలా మంచి క్రౌడ్స్ ఇచ్చారు హైదరాబాద్లో. అలాగే అక్కడ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అది బ్రిస్బేన్లో, ఆ మ్యాచ్ కూడా చాలా అబ్జార్బింగ్గా సాగింది. అండ్ రెండు మ్యాచ్ల్లో కూడా కొత్త కుర్రాళ్ళు హీరోస్గా ఎమర్జ్ అయ్యారు. ఇద్దరు 24-year-old. ఇక్కడేమో టామ్ హార్ట్లీ, అఫ్కోర్స్ ఒలీ పాప్ వాజ్ ద రియల్ హీరో, బట్ టామ్ హార్ట్లీ లాస్ట్ డే రోజున, అలాగే ఆ మ్యాచ్లో లాస్ట్ డే రోజున షమాల్ జోసెఫ్ కూడా బ్రహ్మాండాన్ని బౌలింగ్ వేసి అతను అక్కడ 7 wickets తీశాడు, ఇక్కడ హార్ట్లీ 7 wickets తీశాడు. సో అది రెండింటికి మధ్య ఉన్న ఆ కంపారిజన్ చూస్తే. సో ఈరోజు నేను అక్కడ స్టేడియంలో ఉన్నప్పుడు కానీ, తర్వాత నాకు మెట్రోలో ఎదురైన వాళ్ళు కానీ, నాకు ఫోన్లు చేసిన వాళ్ళు, వాట్సాప్ గ్రూప్లో అన్నింటిలో కూడా ఎవ్రీబడి వాజ్ టాకింగ్ మోర్ అబౌట్ ది వెస్టిండీస్ మ్యాచ్. వెస్టిండీస్ గెలవడం అనేది ఒక పెద్ద న్యూస్. అందులో ఆస్ట్రేలియా మీద గెలవడం, ఇండియా మీద ఇంగ్లాండ్ గెలవడం కంటే కూడా. సో అది దాని గురించి అందరూ చాలా ఎక్సైటింగ్గా మాట్లాడుకుంటున్నారు. వీడియో చేయమని కూడా నన్ను అక్కడ అడిగారు. అక్కడ జనాలు చాలామంది మన ఛానల్ వ్యూయర్స్ కనిపిస్తున్నారని చెప్పాను కదా, అక్కడ అడిగారు. తర్వాత మన మిత్రులు వాట్సాప్ గ్రూపులు అన్నింటిలో అడుగుతున్నారు. సో నేను కూడా చేయాలనుకున్నాను, ఎందుకంటే ఈ షమాల్ జోసెఫ్ కూడా చాలా నచ్చుతున్నాడు, చాలా నచ్చుతున్నాడు అతని స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తర్వాత ఈ మ్యాచ్లో వెస్టిండీస్ గెలవడానికి ఒక బలమైన కారణం ఉంది. అది ఒకనొక ఆస్ట్రేలియన్ క్రికెటర్ చేసిన, ఎక్స్ క్రికెటర్ చేసిన కామెంట్స్. సో ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఈ వ్యవహారం అంతా. అందుకే నాకు యాక్చువల్గా ఈరోజు టెస్ట్ మ్యాచ్ చూసి ఇదంతా చేసిన తర్వాత కూడా కాస్త ఓపిక కూడగట్టుకుని ఈ వీడియో అలాగని చేయాలి అని చెప్పి, ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ ఎండలో కూర్చొని చూడడం అనేది కొంచెం టైరింగ్గా ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ కమింగ్ బ్యాక్ టు హోమ్ అండ్ ఆల్. అయినా కూడా ఐ వాంటెడ్ టు డూ దిస్ వీడియో ఎట్ ఎనీ కాస్ట్, బికాజ్ వెస్టిండీస్ నాకు సెకండ్ ఫేవరెట్ చిన్నప్పటి నుంచి కూడా. సో వెస్టిండీస్ ఇటీవల కాలంలో ఎవరి మీద గెలుస్తుంది? గత 3 ఏళ్లలో చూస్తే ఒక పాకిస్తాన్ మీద ఒకసారి గెలిచారు, ఇంగ్లాండ్ మీద లాస్ట్ ఇయర్ గెలిచారు 10 wickets తేడాతో. అది ఒక సర్ప్రైజ్ విన్ అని చెప్పాలి. అది వెస్టిండీస్లోనే గెలిచారు. అంతేగాని ఇటీవల కాలంలో వాళ్ళ విజయాలు మేజర్ టీమ్స్ రావట్లేదు. వాళ్ళ విజయాలన్నీ కూడా ఎవరి మీద వస్తున్నాయి? ఏ జింబాబ్వే పైన, బంగ్లాదేశ్ పైన, ఇలాంటి టీమ్స్ మీద మాత్రమే వాళ్ళు గెలుస్తున్నారు. అలాంటి వెస్టిండీస్ ది మైటీ ఆస్ట్రేలియన్ టీంని, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విన్నర్ని వాళ్ళ గడ్డ మీద, వాళ్ళ ఫేవరెట్ వెన్యూలో, వాళ్ళకి మోస్ట్ సక్సెస్ఫుల్ వెన్యూలో ఓడించడం ఏంటి? అందులో పింక్ బాల్ టెస్ట్, వాళ్ళు ఇప్పటివరకు 11 పింక్ బాల్ టెస్ట్లు ఆడితే ఒక్కడంటే ఒక్క ఓటమి కూడా లేదు. సో అలాంటి పింక్ బాల్ గేమ్లో మరింత బాగా ఆడే టీంని ఎలా ఓడించారు? దానికి నేను చెప్పినట్టుగా ఒక ఆస్ట్రేలియన్ క్రికెటర్ రాడ్నీ హాగ్, మీరు పేరు విన్నారు లేదు, ఒకప్పుడు అద్భుతంగా ఇంగ్లాండ్ పైన అద్భుతంగా రికార్డు ఉన్న బౌలర్, ఫాస్ట్ బౌలర్, అతను కామెంట్ చేశాడు, ఫార్మర్ ఆస్ట్రేలియన్ బౌలర్. ఈ వెస్టిండీస్ టీం ఫస్ట్ టెస్ట్ వాళ్ళు 10 wickets తేడాతో ఓడిపోయారు కదా, చాలా పెథటిక్గా ఉంది, హోప్లెస్ టీం ఇది అని చెప్పి చాలా తీసి పారేస్తూ కామెంట్ చేశాడు. మరి టెస్ట్ క్రికెట్లో 2 రకాల డివిజన్స్ ఉండాలి, ఇలాంటి చిన్న టీమ్స్ని వేరే చిన్న డివిజన్లో, లోయర్ డివిజన్లోకి నెట్టేయాలి అని చెప్పి అన్నాడు. అని ఈ పింక్ బాల్ టెస్ట్లో 3 రోజులు దాటిపోరు, మా మిచెల్ స్టార్క్ వాళ్ళని టపా అవుట్ చేసి పడేస్తాడు, 3 రోజులు దాటది టెస్ట్ మ్యాచ్ అని కూడా చాలా హీనంగా వీళ్ళు తీసి పారేస్తూ కామెంట్స్ చేశాడు. ఇంకోటి ఏమన్నా అంటే, మా పీరియడ్లో వెస్టిండీస్ వాళ్ళు చూస్తే చాలా మస్క్యులర్గా ఉండేవాళ్ళు, వీళ్ళేమో తేలిపోతున్నారని కూడా కామెంట్ చేశారు.
ఇది వాళ్ళని ప్రొవోక్ చేసింది, వాళ్ళలో కసి పెంచింది వెస్టిండీస్లో, వాళ్ళ ప్రైడ్ని దెబ్బతీసింది. దే టేక్ లాట్ ఆఫ్ ప్రైడ్ ఇన్ దేర్ ఎబిలిటీ. సో దాంతో వాళ్ళు రెచ్చిపోయారు. దెబ్బతిన్న సింహాల్లో ఈ మ్యాచ్లో విజృంభించారు. అందుకే మ్యాచ్ తర్వాత వాళ్ళ కెప్టెన్ క్రైగ్ బ్రెత్వైట్ ఏమన్నాడు, ఈ కామెంట్స్ మమ్మల్ని చాలా బాధ పెట్టారు, రౌడ్నీ హాక్ చేసిన కామెంట్స్ అని చెప్పి ఇలా చూపించాడు. ఈ మజిల్ సరిపోతుందా ఆస్ట్రేలియాని ఓడించడానికి అని చెప్పి అతను అన్నాం. మీకు థంబ్నెయిల్ మీద కూడా అదే పెట్టాను నేను, ఎందుకంటే అది చాలా చాలా ఎమోషనల్గా టచ్ చేసింది అతను అన్నాం. వెస్టిండీస్కి వాళ్ళు ది టేక్ ప్రైడ్, ఆ ప్రైడ్తోనే వాళ్ళు వేరు వేరు దేశాల వాళ్ళని కూడా కలిసి ఆడతారు. అంటే మేము నల్ల జాతీయులు ఎవరికి తీసుకోము, మేము కూడా ప్రపంచంలో మా పవర్ ఏదో చూపిస్తాం అని చెప్పేది వాళ్ళని కలిపే ఆ సూత్రం, వాళ్ళని కలిపే ఆ ఏకతాటి మీద నడిపించేది అంటే వేరు వేరు దేశాలు, జమైకా, గయానా, ఇలాంటి లీవర్డ్ ఐలాండ్స్, ఫిన్లాండ్, ఎడ్వర్డ్ ఐలాండ్స్, ఇలాగ ఎన్నో రకరకాల కల్చర్స్, రకరకాల దేశాలు. ఆ దేశాలందరి మధ్య క్రికెట్లో వాళ్ళు ఎందుకు కలిసి ఆడుతున్నారంటే బికాస్ దే వాంట్ టు షో దట్ బ్లాక్ పవర్, ఆ పవర్ చూపిద్దామని వాళ్ళు. అందుకని ఇదే మీకు 1976లో ఒకసారి జరిగింది, చాలా పాతది కానీ చెప్పాలి ఇది, ఎందుకంటే అప్పుడు ఇంగ్లాండ్ కెప్టెన్గా ఉన్న టోనీ గ్రెగ్ తెలుసు కదా, కామెంటేటర్ కూడా చాలా ఫేమస్. అతనేమన్నాడు, ఐ విల్ మేక్ వెస్ట్ ఇండీస్ టు గ్రోవెల్. వెస్ట్ ఇండీస్ టీం ఇంగ్లాండ్ వెళ్ళి టూర్కి వెళ్ళి 5 టెస్ట్ మ్యాచ్లు ఆడినప్పుడు అతను కామెంట్ చేశాడు, గ్రోవెల్ అంటే వాళ్ళని మా కాళ్ళ మీద పడేలా చేసుకుంటాం. అది చాలా రేసిస్ట్ కామెంట్. సో వాళ్ళ ప్రైడ్ దెబ్బతింది, వాళ్ళు ఎంత కసిగా టీరీస్లో వాళ్ళు చిత్తుగా ఓడించారు. అండ్ టోనీ గ్రెగ్ బౌలింగ్ వేసేటప్పుడు వాళ్ళ కెప్టెన్ లాయిడ్ చెప్తాడు, వాళ్ళు మరింత స్పీడ్తో బౌలింగ్ వేశారు, టోనీ గ్రెగ్ని ఎక్కడ కదలనివ్వలేదు, మసలనివ్వలేదు అని చెప్పి అప్పుడు అనడం జరిగింది క్లైవ్లాండ్. సో వాళ్ళు ఆ ప్రైడ్ ఎప్పుడైతే దెబ్బతిన్నదో దట్ వాజ్ ది స్పార్క్, ఆ ట్రిగ్గర్ అంటారు, ఆ ట్రిగ్గర్. దాంతో వాళ్ళు ఈ మ్యాచ్లో గెలిచి ఎవ్వరు ఊహించిన విధంగా ఆ మ్యాచ్ గెలిచారు. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 311 చేశారు. ఆ టీంలో ఎవరెవరు ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 6 ప్లేయర్స్ 3 టెస్ట్లు, అంటే ఈచ్ 3 టెస్ట్ కంటే ఎక్కువ ఆడలేదు. కెవిన్ సిగ్లర్ డెబ్యూ చేశారు. ఈ షమార్ జోసెఫ్ హీరో, అతను దిస్ ఈజ్ ఓన్లీ సెకండ్ టెస్ట్ మ్యాచ్. సో కొత్త పేర్లు కనిపిస్తున్నాయి అక్కడంతా. మనకు తెలిసిన పేర్లు అక్కడ వాళ్ళ కెప్టెన్ బ్రెత్వైట్ అండ్ తేజ్ నారాయణ్ తప్ప మనకి తెలిసిన పేర్లు ఏమీ లేవు. మనం ఇటీవల ఆడినప్పుడు వాళ్ళు మనతో ఆడిన వాళ్ళు కూడా లేరు, చాలామంది చాలా కొత్త వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు రీబిల్డ్ దేర్ సైడ్. అయినా కూడా ఇంత ఇన్ఎక్స్పీరియన్స్ టీము అంత మైటీ ఆస్ట్రేలియాని ఓడించడం. ట్రావిస్ హెడ్ మనని వరల్డ్ కప్లో తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఓడించిన ట్రావిస్ హెడ్ 2 ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. అది మనకు ఒక వైకేరియస్ ప్లెజర్ కూడా ఇస్తుంది, నో డౌట్. అండ్ ది వే దే కేమ్ బ్యాక్, 311 చేశారు. కొత్త వాళ్ళు ఆ జోషువా డిసిల్వా ఒక మంచి నాకౌట్ 50 చేశారు. అతనే లాస్ట్ టైం ఇంగ్లాండ్ మీద గెలిచిన లాస్ట్ ఇయర్ సెంచరీ చేశాడు, వెరీ గుడ్ కీపర్ బ్యాట్స్మెన్. ఇలా కొత్త వాళ్ళు, హాడ్జ్ అని ఒక బ్యాట్స్మెన్, పేర్లు కూడా సరిగ్గా నాకు గుర్తుండలేదు, అందరూ రన్స్ చేశారు, 311 చేశారు. దట్ వాస్ గుడ్ కమ్ బ్యాక్. అండ్ ఆస్ట్రేలియాని టపటపా వికెట్స్ తీశారు. కెమార్ రోచ్ అండ్ అనదర్ జోసెఫ్, అల్జరీ జోసెఫ్ వికెట్స్ తీశారు ఫస్ట్ ఇన్నింగ్స్లో. సో ఆస్ట్రేలియా 289 for 9 అంతా డిక్లేర్ చేశారు బాస్బాల్ టైప్లో సెకండ్ డే ఎండింగ్లో. తర్వాత వేసిన కొద్ది ఓవర్లో తేజ్ నారాయణ్ వికెట్ కూడా తీసుకున్నారు, బాగానే ఉంది. థర్డ్ డే రోజున 193 అంతా ఆల్అౌట్ అయిపోయారు, పెద్దగా రన్స్ చేయలేదు వెస్టిండీస్. సో మ్యాచ్ అయిపోయింది, వెస్టిండీస్ మీద ఆస్ట్రేలియా మళ్ళీ పట్టు సాధించింది. ఒక స్టేజ్లో సెకండ్ డే రోజున ఆస్ట్రేలియా వాజ్ ఇన్ వెరీ మచ్ ఇన్ ట్రబుల్, బట్ సమ్హౌ దే మేనేజ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్స్ వల్ల. బట్ ఆల్మోస్ట్ స్కోర్ని సమన్ చేశారు, చాలా కొద్దిపాటి లీడ్ ఇచ్చారు, తర్వాత వీళ్ళు తక్కువ స్కోర్కి అవుట్ చేశారు. సో ఫోర్త్ డే రోజు నిజంగా గెలిచేస్తారు అనుకుంటే, ఈవెన్ థర్డ్ డే రోజున ఏమైందంటే ఈ షమార్ జోసెఫ్ ఉన్నాడు కదా, అతనికి కాలికి ఆ టో క్రషింగ్ యార్కర్ ఫ్రమ్ ఐ థింక్ స్టార్ దెబ్బ తగిలింది. అతను హ్యాడ్ టు బి క్యారీడ్ ఆఫ్ ద ఫీల్డ్. ఇద్దరు అతను ఇలా భుజాల మీద చేతిలో తీసుకెళ్లాల్సి వచ్చింది. అంత కాలి వేలు విరిగింది, ఫ్రాక్చర్ ఉంది. సో అతను ఫోర్త్ డే రోజున అసలు మ్యాచ్కే రాలేదు, హోటల్ నుంచి స్టేడియంకి రాలేదు. కానీ అతనికి నొప్పి తగ్గినట్టుగా అనిపించింది, పెయిన్ కిల్లర్స్ వేసుకుని నేను వెళ్తున్నాను మ్యాచ్కి అన్నాడు. వచ్చాడు కానీ అతని కిట్ తెచ్చుకోలేదు.
సో అతను ఫీల్డ్లోకి ఎలా ఎంటర్ అయ్యాడంటే వేరే ప్లేయర్ జెర్సీ వేసుకొని దాని మీద పేరు దగ్గర టేప్ అంటించుకుని ఎంటర్ అయ్యాడు. తర్వాత అతని షర్ట్ వచ్చింది, అది గ్రౌండ్లోనే మార్చుకున్నాడు. సో 2 వికెట్లు పడిన తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ ఎర్లీగా పడ్డే ఆస్ట్రేలియా వికెట్స్ 4th innings. బట్ దెర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ గ్రీన్ అండ్ స్టీవ్ స్మిత్. వాళ్ళు 50 runs యాడ్ చేశారు. ఆ స్టేజ్లో మన హీరో వచ్చాడు, షమార్ జోసెఫ్. మంచి పేస్ ఉంది అతనికి, మంచి యంగ్స్టర్, మంచి కసి ఉంది. ఫస్ట్ మ్యాచ్లో కూడా 5 వికెట్లు తీశాడు తన డెబ్యూట్ మ్యాచ్లో. ఫస్ట్ బాల్కే స్టీవ్ స్మిత్ వికెట్ తీశాడు ఆ మ్యాచ్లో. సో అప్పుడే అతను చాలామందిని ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్లో ఈ స్కోర్డ్ రన్స్ ఆల్సో 30-35 runs చేశాడు సెకండ్ ఇన్నింగ్స్లో. సో హీఈస్ వెరీ వెరీ గుడ్, ఇంప్రెసివ్ డెబ్యూట్. సో ఇక్కడ కాలికి దెబ్బ ఉన్నా సరే రక్తం కారుతుంది, చివరి వచ్చేది కూడా రక్తం కారుతుంది. అయినా సరే పెయిన్ కిల్లర్స్ వేసుకొని వచ్చి టప్పా ముందు గ్రీన్ అవుట్ చేశాడు. తర్వాత ట్రావిస్ హెడ్ని, క్యారీని, తర్వాత స్టార్క్, కమిన్స్ అండ్ లాస్ట్లో హ్యాజల్వుడ్. సో 8 runs తేడాతో గెలిచారు వెస్టిండీస్. ఒక రిమార్కబుల్. ఆ తర్వాత మీరు ఆ వీడియో చూసే ఉంటారు, వాట్సాప్లో చెక్కర్లు కొడుతుంది. వాళ్ళు ఎంత ఇదిగా సెలబ్రేట్ చేస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆ విన్ అంత ముఖ్యం, తర్వాత రాడ్నీ హాగ్ కామెంట్స్ కూడా. సో బ్రహ్మాండమైన సెలబ్రేషన్ మనం చూస్తాం. సో కొత్త హీరో ఎమర్జ్ అయ్యాడు. చాలా రోజుల తర్వాత ఒక మంచి టెస్ట్ మ్యాచ్ ప్లేయర్ని చూస్తున్నాం వెస్టిండీస్ నుంచి. వాళ్ళకి మోస్ట్ నెగ్లెక్టెడ్ ఫీల్డ్ ఏదంటే ఇది టెస్ట్ క్రికెట్. టెస్ట్ క్రికెట్కి మరీ దారుణంగా వాళ్ళు దెబ్బతిన్నారు. అలాంటిది ఒక మంచి ప్లేయర్ ఎమర్జ్ అయ్యాడు. నేను టెస్ట్ క్రికెట్ అంటే ఇష్టం, నేను ఏమైనా పర్లేదు, నేను ఫీల్డ్ ఏమైనా సరే, నాకు ఏమైనా తర్వాత నేను ఆడకపోయినా ఇవాళ మాత్రం నేను ఆడతానని చెప్పి వాళ్ళ కెప్టెన్ చెప్పాడట. సో ఆ గాయం పెట్టుకుని అతను వచ్చి ఆ వికెట్లు తీశాడు. అతని కమిట్మెంట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో యంగ్స్టర్ సూపర్ పర్ఫార్మెన్స్ అతని నుంచి. అలాగే వెస్టిండీస్. ఈ షమార్ జోసెఫ్ ఎవరంటే చాలా ఒక కుగ్రామం నుంచి వచ్చాడు. గయానాలో బర్కారా అనే విలేజ్ వాళ్ళది. చుట్టూ నీళ్లు ఉంటాయి, నీళ్ళ మధ్యన ఉంటుంది విలేజ్. నియరెస్ట్ టౌన్కి 220 kilometers బోట్లో ప్రయాణం చేయాలి. అలాంటి చోట వాళ్ళు సరైన ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు, బాల్ అంటే వాళ్ళు పళ్ళతో ఆడతారు, నిమ్మకాయలు వాటితో క్రికెట్ ఆడతారంట వాళ్ళు. లేకపోతే ప్లాస్టిక్ అంతా కరగబెట్టి బాల్గా తయారు చేసుకుని ఆడేవారంట. అలాంటి ప్లేయర్. కానీ ఒకసారి ఒక గయానా క్రికెటర్ ఒక అతను వచ్చి అక్కడ ఈ 12 ఏళ్ల షమార్ జోసెఫ్ని చూశాడు. అతని ఆట తీరు నచ్చింది, అతని ఎనర్జీ నచ్చింది. సో అతను తీసుకొచ్చి గయానా క్యాప్టెన్ జార్జ్ స్టోన్ తీసుకొచ్చి అతని ఖర్చులన్నీ భరించి అతను క్రికెటర్గా తయారు చేశాడు. బట్ లాస్ట్ ఇయర్ వరకు అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడలేదు, సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు. కానీ లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. విత్ ఇన్ నో టైమ్ హీ కాట్ ది అటెన్షన్ ఆఫ్ ది సెలెక్టర్స్. మంచి పేస్ ఉంది, 150 టచ్ చేయగలడు. పేస్ కంటే కూడా స్కిల్ ఉంది అండ్ అతని ఎంతూజియాజం ఉంది. టెస్ట్ క్రికెట్ ఆడాలి, వెస్టిండీస్ని గెలిపించాలనే తపన చాలామందిలో గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారు. లాస్ట్ టైం వీళ్ళు ఎప్పుడు గెలిచారు? వెస్టిండీస్ ఆస్ట్రేలియా పైన 2003లో గెలిచారు. ఇప్పుడు బ్రయన్ లారా ఉన్నాడు. తర్వాత ఆస్ట్రేలియాలో ఎప్పుడు గెలిచారు? 1997లో గెలిచారు పర్త్లో. అప్పుడు లారా ఉన్నాడు, హూపర్ ఉన్నాడు, తర్వాత వాల్ష్, ఆంబ్రోస్ లాంటి బౌలర్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరు లేకుండా యంగ్స్టర్స్తో గెలిచారంటే అద్భుతమైన. సో బ్రయన్ లారా కూడా చిన్న పిల్లలాగా చాలా హుషారుగా అక్కడ హీ వాజ్ వెరీ మచ్ దేర్ అట్ ది గ్రౌండ్, మేబీ యాజ్ ఎ కామెంటేటర్. హీ ఆల్సో సెలబ్రేటెడ్ విక్టరీ. కార్ల్ హూపర్ డ్రెస్సింగ్ రూమ్లో కళ్ళ నీళ్ళు పెట్టుకున్న వీడియోలు కూడా మీరు చూస్తుంటారు. సో ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ వెస్టిండీస్ క్రికెట్కి. ఈ షమార్ జోసెఫ్ ఎవరు చేయలేని ఒక మేలు చేశాడు. వెస్టిండీస్ క్రికెట్ మళ్ళీ పునరుజ్జీవింప చేస్తున్నాడని చెప్పి కూడా కామెంట్ చేస్తూ, ఇలాంటి ఒక క్రికెటర్ కావాలి మనకి. ఎలాగైతే కపిల్ దేవ్ మనకి వరల్డ్ కప్ గెలిపించిన తర్వాత మనం ఒక డిఫరెంట్ నేషన్కి ఎమర్జ్ అయ్యాము, అలాంటి గేమ్ చేంజర్గా ఈ షమార్ జోసెఫ్. టూ ఎర్లీ టు సే దిస్, బట్ ఒక వెస్టిండీస్కి ఒక కొత్త హోప్ ఇచ్చాడు. వెస్టిండీస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ లైక్ చేసే మనకు కూడా అతను బోల్డ్ అంతా నచ్చేసాడు కదా. సో వెల్ డన్ షమార్ జోసెఫ్ అండ్ వెల్ డన్ బ్రాత్వైట్ అండ్ కో. రియలీ డన్ ఎ మిరకల్ and we are all with you. Really, it was an emotional and proud moment, not only for West Indies, for all cricket lovers. Meera Vantaru.